దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. అగ్నిలో యెహోవాను గణపరచుడి. ఇక్కడ లో అనే మాట మనం గమనించినట్లయితే అగ్నిలో అంటే ఒక మన శ్రమల గుండా వెళ్తున్న అగ్ని లాంటి శ్రమలు వచ్చిన ఆ శ్రమల ద్వారానే దేవునికి రావాల్సిన ఘనతని మనం ఇస్తాము. అలాంటి శ్రమల నుండి అలాంటి అగ్నిలో నుండి వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడే దేవునికి చేయవలసిన ప్రార్థన చేస్తాము. దేవునికి రావాల్సిన ఘనతను మనం ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి అగ్నిగుండాల్లో నుంచి వెళ్ళటానికి కావాల్సింది ఏంటంటే అంతులేని విశ్వాసం. కానీ అలాంటి విశ్వాసం ఉండదు మనకి, అల్ప విశ్వాసమే మనలో ఉంటుంది. అలాంటి సమయంలో ఈ అగ్నిలో నుండి వెళుతున్నప్పుడు మనకు విజయం చేకూరాలంటే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలని దేవుని మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఒక వ్యక్తిలో అతనికి దేవునిపై నమ్మకం ఉందా లేదా అనేది ఎలాంటి సందర్భాల్లో బయటపడుతుందంటే కష్టంలో ఉన్నప్పుడే, కష్టకాలంలో ఉన్నప్పుడే అది బయటపడుతుంది. ఇక్కడ షడ్రకు మెషకు అబేద్నెగోలు వాళ్ళ అగ్నిలో నుంచి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క విశ్వాసం అనేది, వాళ్ళకి దేవునిపై ఉన్న నమ్మకం అనేది బయటపడింది. అలానే మన జీవితాల్లో కూడా ఈ అగ్ని లాంటి పరిస్థితుల్లో గుండా అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మనము దేవుని వైపు చూడాలి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడిచ్చేటువంటి తృప్తి, ఆత్మధైర్యము మన జీవితాల్లో ఉండాలి. దేవుడిచ్చేటువంటి సంతోషము మన జీవితాల్లో ఉండాలి. లోపల అనే చిన్ని మాటని గమనించండి. శ్రమల్లో మనం దేవుని గణపరచాలి. అగ్నిలో నడిచే తన పరిశుద్ధుల్ని కాలిపోకుండా దేవుడు నడిపించిన ఘట్టాలు కొన్ని ఉన్నప్పటికీ సాధారణంగా అగ్ని కాలుస్తుంది. అయితే ఇలాంటి సందర్భాల్లోనే మనం దేవుని కీర్తించాలి. ఇదంతా మన మీదికి రప్పించటంలో మనపై ఆయనకున్న ప్రేమను, దయను విశ్వాసంతో తలుచుకోవాలి. పైగా మనకి సంభవించిన ఈ ఘోర శ్రమ ద్వారా ఆయనకి ఘనత దక్కే అవకాశం వచ్చిందని నమ్మాలి. కొన్ని అగ్నిగుండాల్లోంచి వెళ్ళాలంటే అంతులేని విశ్వాసం కావాలి. అల్ప విశ్వాసం పనిచెయ్యదు. అగ్నిగుండంలోనే మనకి విజయం చేకూరుతుంది. ఒక వ్యక్తిలోని నమ్మకం అంతా అతని కష్టకాలంలోనే బయటపడుతుంది. కొందరు మనుషులు మండే అగ్నిగుండంలో త్రోయబడ్డారు. ఎలా వెళ్ళారో అలానే బయటికి వచ్చారు, వాళ్ళ చేతులకు ఉన్న బంధకాలు తప్ప. కొన్ని అగ్నిగుండాల్లో ఎంత అద్భుతంగా తప్పిస్తాడు దేవుడు. వాళ్ళ శరీరాలకు గాయాలుండవు, కనీసం చర్మం బొబ్బలెక్కదు, వాళ్ళ వస్త్రాలు కమిలిపోవు, అగ్ని వాసన కూడా వాళ్ళనంటదు. అగ్నిగుండాల్లో నుంచి క్రైస్తవులు బయటపడవలసిన తీరు ఇదే. బంధకాలు తెగిపోవాలి, కానీ అగ్ని జ్వాలలు వాళ్ళనంటకూడదు. నిజమైన విజయం అంటే ఇదే. అస్వస్థతలో దానిని జయించటం, మరణశయ్యపై మరణం మీద విజయం సాధించటం, ప్రతికూల పరిస్థితుల్లో వాటిని ఓడించటం. నిజంగా చెప్తున్నాను, ఆవేదనలో మనల్ని విజేతలుగా చేసే శక్తి ఒకటి ఉన్నది. చేరవలసిన ఉన్నత స్థానాలు ఉన్నాయి. అక్కడ నుండి క్రిందికి చూస్తూ మనం ఎక్కి వచ్చిన దారిని తలుచుకొని విజయగీతాలు పాడే చోటు ఉంది. మనం పేదలుగా ఉన్నప్పటికీ మనుషులు మనల్ని ధనికులుగా భావించేలా చేసే మార్గం ఉంది. మన పేదరికంలో ఎంతోమందిని ధనవంతులుగా చేయగలిగే పద్ధతి ఉంది. మన విజయ రహస్యం ఏమిటంటే మనల్ని ఓడించబూనుకున్న పరిస్థితుల్లో నిలిచి ఉండే విజయం సాధించటం. క్రీస్తు సాధించిన విజయం, క్రీస్తు పొందిన విజయం, ఆయన పొందిన అవమానాల్లోనే. అలానే మన విజయం కూడా. అనేకమైన ఇబ్బందుల్లో మునిగి ఉండి కూడా గణగణలాడే గంట వంటి హృదయం కలిగి ఉన్న వాళ్ళని చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది. భయంకరమైన శోధనల ఊబిలో కూరుకుపోయి కూడా జయశీలిగా బ్రతికే వాళ్ళ జీవితం ఇతరులకి ఎంత ఆదర్శప్రాయంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది. శరీరం అంతా నలగగొట్టబడిన పసివాడని సహనంతో మెరిసిపోయే బాటసారిని చూస్తే ఎంత ఆదరణగా ఉంటుంది. దేవుడు మనకెప్పుడు తన కృపామృతాన్ని ప్రసాదిస్తాడన్న దానికి ఇవన్నీ ఎంత చక్కటి నిదర్శనాలు. ఇహలోకపు ఆధారాలన్నీ కూలిపోయినప్పుడు, బ్రతుకంతా అల్లకల్లోల సాగరమైనప్పుడు, తృప్తి, ఆత్మధైర్యం, స్వాతంత్ర్యాలు నిండి ఎప్పుడు
దేవుడు ఇచ్చే వింత సంతోషం ఉందా నీకు ఇప్పుడు? ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి. ప్రభువా, అగ్నిలో యెహోవాను గనపరచుడి అని మీ మాట నా తండ్రి. నాయన, శ్రమలలో, అగ్ని లాంటి సమస్యలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ అగ్నిలో నుండి నాయన, అలాంటి పరిస్థితుల్లో నుండి వెళ్తూ ఉన్నప్పుడు దేవా మీ వైపు చూడగలిగేటువంటి నాయన ప్రభా శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా. అంతులేని విశ్వాసం కావాలి అలాంటి సందర్భాల్లో. కానీ అలాంటి సందర్భాలలో అల్ప విశ్వాసమే మదరి చేరుతుంది. అల్ప విశ్వాసాన్ని ఎదిరించే శక్తిని దయచేయండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. ఇహలోకపు ఆధారాలన్నీ కూలిపోయిన బ్రతుకులు నా తండ్రి, బ్రతుకంతా అల్లకల్లోల సాగరమైన జీవితాలు నా తండ్రి, తృప్తి ఆత్మధైర్యము లేని జీవితాలు ఉన్నాయి నాయన ప్రభా. అటువంటి జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అలాంటి వారి హృదయాలలో మీరిచ్చేటువంటి వింత సంతోషాన్ని నింపమని వేడుకొంచున్నాను తండ్రి. సహాయం చేయండి. నీ కృపను అనుగ్రహించండి రాజా. నాయనా ప్రభా, బాధల్లో, వేదనలు నాయనా ప్రభా, ఇరుకుల ఇబ్బందుల్లో నలిగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అగ్ని లాంటి పరిస్థితుల్లో గుండా వెళుతూ ప్రయాణం చేస్తూ ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారికి ఓదార్పు దయచేయండి తండ్రి. నాయన, వారికి మీరు ఇచ్చే సంతోషం నాయనా ప్రభా అయ్యా సంపూర్ణంగా వారి హృదయాలలో నిండినట్లుగా సహాయం చేయమని, దయ చూపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.